జై సీతారాం. నేను మన 66வது 67வது 68வது సర్గాన్ని అనుభవించుతా. చూసామంటే 66లో సీతామాతోడ చూడమని తీసిన రామరు దాని అట్నే ఎత్తి తా నెంజులో పెట్టి ఉబ్బి ఏడ్చేట. దానినే ఫస్ట్ శ్లోకాలో నేను తమ్మనం హృదయే కృత్వా ప్రరురోధ స లక్ష్మణ దాని చూసి అమ్మననే ఎంచు అతను అనేరు. ఇది తెలుసునా, ఈ దోరిచ్చారనిసి ఇది మా మామ జనక మహారాజా వచ్చి సీతాకు పెళ్ళి నాండి ఇచ్చారు. ఇది యాక్చువల్లీ ఇంద్రన్ వచ్చి జనక మహారాజా ఒక వేల్వి నడితే ఇప్పుడు ఆ తండ్రికి గిఫ్ట్ ఇచ్చారు. సో ఇది చూసిన గేట్లో హే సుగ్రీవా నాకు మయ్య మా మామ దానా మించి సీతే దీననేహ దాని తల్లో పెట్టుకున్న ఎంత జొలుచుకుంటా ఉన్నది దాని తల్లో. దాని మీద గేహం ఎక్స్ట్రీమ్ అవుతుందే నన్నించి ఇంకా దీవెన ఉండుందే వల్లవుదు. సీత ఒక్క మాసం నేను ఉండుంటును అంటింది ఆన నన్నించి ఒక్క నొడి కూడా ఉండుంది వల్లవుదు దాన చూడహండా అనిసి తిరిగి అతండు పొలంబి తల్లేరు. 67வது సర్గాలో చూసామంటే రామర్ అనేరు నువ్వు ఇంకా చెప్పేమి హనుమానే ఇంకా సీతాపట్టి ఘనంగా చెప్పేమి అనంగాటే హనుమారు చెప్పారు. సీతామాత చెప్పినారు చిత్రకూటంలో పెట్టు ఆ కాకాసుర నుంచి వచ్చాండే ఆ కథన ఫుల్లా ఎత్తి చెప్పారు హనుమార్. ఇటతా నడిచిందనిసి సీతామాత చెప్పినారు. ప్రభో సీతామాత చెప్పినారు ఒక పుల్లున ఎత్తే బ్రహ్మాస్త్రం ప్రయోగం చేసిన నా రామర్ దేని ఇక్కడ నన్న కాపాతుంది ఇంకా అంపలా అతండు ఎంతో గట్టి అతండే దేని అతను అంపలా. ఒకవేళ నేను ఏమో జన్మాల్లో చేసిన పాపన నేను అనుభవించుకుంటా ఉండాను అనేసి ఆఫే వద్దే వర్తపడినారు ప్రభువే అని. ఇప్పుడు నేనే ఆఫేతో చెప్పిన అమ్మా మీరు కవలనే పడద్దు విరైవిల్లో ఒత్తురు రామర్ వచ్చి మొత్తం లంకేన భస్మమాకితురు. నా ఇన్ని చెప్పంగాటనే మాతాయి చూడమని మీతో ఇయ్యామని ఇచ్చారు. ఇచ్చి ఎంత వేంగ వల్ల ఉన్నో రామర్న రమ్మను అని చెప్తాను సార్. ఉడనే నే అన్నా ఇవాళ ఏమ్మా మీరు నా మీద ఎక్కండేమి నేమేమన్నా తొరహొయ్యే అన్నా అని ఆఫే అది ధర్మం దొరకదు. నేను ఇంకొకరు వెనహతి నేను ఎట్టవుతున్నా హనుమారే ఒక్కసూరే రామనని నన్ను అంటుసాండు ఆన దానికోసరం నేను ఇట్ట వచ్చింది వల్లవుదు అనేసి తాయారు అన్నారు. అనే దాంతో మన 67வது సర్గని 68வது సర్గంలో సీతామాత నాతో ఇంకా కొంచెం గెల్లు ఉండిసిపోయేమి 1 డే స్టే చేసిపోయేమి నువ్వు నా అంచనా ఉంటే నాకు ఏమో రామర్ పట్టే వినంగా నా ఆశ్వాసనంగా ఉంది. నువ్వు సక్కైనావు అంటే నా ఉసురుతో వాలేదే సందేహంగా ఉంది అనేప్పుడు నేను తిరిగి అమ్మతో అమ్మ మీరు ఇంత కూడా కవలపడద్దో ఎంత వేంగ వల్ల ఉన్నో కట్టాయం మేము మా వానరాల సేనలతో మిమ్మల్ని మీటందుకు మేము వచ్చేము. రామర్ని లక్ష్మణన్న నా భుజంలో పెట్టు నేను తొరహొతును. మా వానరాల వచ్చి ఈ గోరుల్ని పల్లె మావిడ ఆయుధం అన్ని రాక్షసులన చిన్న పిన్న ఆక్సి ఇమ్మన్నాని రామర్న సేతి పెట్టి అయోధ్యలో మీ ఇద్దరు కూడా పట్టాభిషేకం చూడాలి ఆశపడేము అని ఇన్ని చెప్పిన వార్తల నుంచి సీతామాత ఓవర్ హ్యాపీ అవి నెమ్మది ఉంచారు. దాననే ఈ కడేసి శ్లోక ఈ సర్గండ కడేసి శ్లోక అదే సమయంలో ఈ హోల్ సుందరకాండానికే కడేసి శ్లోకవాన శ్లోక జగామ శాంతం మమ మైథిలాత్మజా తవాపి శోకేన తదాభి పీడిత. అదావదు ఆఫే మహాశాంతి ఇచ్చింది అనే దాంతో మన ఈ సుందరకాండం అనే ఈ కాండం మనకు కంప్లీట్ అవుతుంది. జై సీతారాం.